హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు మన రెసిపీ పూరి అండ్ బంగాళదుంప బఠానీ కర్రీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, చూడండి. ముందుగా మనం పూరి పిండి కలుపుకుందాం. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పూరి పిండి కలుపుకోవాలండి. మరీ పలుచగా కలిపేసుకోకూడదు. కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి, కొంచెం గట్టిగానే ఉండాలి. బాగా గట్టిగా కాదు, మీడియం. నానబెట్టేసుకుందాం కొంతసేపు. పక్కన పెట్టుకుంటే నానుతుంది. ఈ లోపల పూరీ కర్రీకి చెప్తాను. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను, 2 బంగాళదుంపలు, ఒక 5 పచ్చిమిరపకాయలండి, కొంచెం కరివేపాకు అండ్ ఇంకా బఠానీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టేస్ట్ కోసం అండ్ 1 కప్పు శనగపిండి. కడాయి పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ కూడా వేసుకున్నానండి. ఎంతో కాదండి, ఒక టీ స్పూన్ అంతా వేసాను, ఫ్లేవర్ కోసం అనమాట. బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వేగిన తర్వాత బఠానీలు కూడా యాడ్ చేసేస్తున్నాను. బఠానీలు మీరు నైట్ నానబెట్టేసుకోండి. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి ఒక 2 విజిల్స్ వేయించుకుంటే ఉడికిపోతాయి అనమాట. అండ్ బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ముందే ఎందుకు వేస్తానంటే మగ్గుతాయి కాబట్టి, బఠానీని బంగాళదుంప కొంచెం సాఫ్ట్ అవ్వడానికి అనమాట. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేస్తానండి. టీ స్పూన్ పసుపు అండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తానండి. ఒకవేళ సాల్ట్ ఎవరికైనా సరిపోలేకపోతే లాస్ట్లో చూసుకొని కొంచెం వేసేసుకోండి, సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు కారం కూడా వేస్తాను. కారం ఎంత వేయను, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి. కారం నేను హాఫ్ స్పూన్ అంటే చిన్న టీ స్పూన్ లాగా వేసాను అంతే. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు. కొంచెం పచ్చి స్మెల్ పోతే ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటే ఇవన్నీ మగ్గిపోతాయి అన్నమాట, కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత నేను శనగపిండి యాడ్ చేసేస్తాను. ముందు నేను కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, అది వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. కప్పు శనగపిండికి నేను ఫస్ట్ 2 కప్స్ వాటర్ యాడ్ చేశాను. నాకు కొంచెం థిక్గా అనిపించి ఇంకో కప్ కూడా యాడ్ చేస్తున్నాను. 3 కప్స్ వాటర్ యాడ్ చేశానండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, బంగాళదుంప ఉడికింది. ఇది కొంచెం దగ్గర పడాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం దగ్గర పడిందండి, అయిపోతుంది మన కర్రీ. అయిపోయిందండి, ఇంతేనండి. టేస్టీగా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది. కొంచెం చల్లగా అయితే దగ్గర పడుతుంది అనమాట. ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండి ఒకసారి తీసి ఒకసారి ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. నేనైతే చిన్న చిన్న పూరీలే చేస్తానండి, పెద్ద వేయను. చిన్న పాప ఉంది కదా, తనకు అలానే ఇష్టం, అందుకే చిన్న చిన్న వేసేస్తాను. ఇంకా మినీ పూరీస్ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని చేసుకోవడమే. పైనే ఒత్తుకోవాలి, మరి గట్టిగా ఒత్తేసుకుంటే మనకి అప్పడాల్లాగా వచ్చేస్తాయి అనమాట. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో. ఎక్కువ ప్రెస్ చేయొద్దు, పైన అలాగ పూరి ఒత్తండి. అప్పుడు మనకి పొంగుతూ చాలా చక్కగా వస్తాయి అన్నమాట పూరీలు. ఇలా చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టాను కదా. ఈ చిట్కా ఎవరో చెప్పారండి, ఆయిల్లో సాల్ట్ వేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చదని. కానీ నేను వేసాను కానీ నాకేమంత అనిపించలేదు. పూరి అంటేనే ఆయిల్ పీలుస్తుంది.
చూడండి మనం పూరి పిండి కలుపుకోవడం బట్టి అది నానడం బట్టి మనకి ఇలా పూరీలు పొంగుతాయి. చూస్తున్నారు కదా! చక్కగా పొంగుతూ బాగా వస్తున్నాయి పూరీలు. అంతేనండి. ఇలా మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటది పూరి పొంగడం. అండ్ మనం ఒత్తుకోవడం కూడా కొంచెం పైనే ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేసేయకూడదు. అంతేనండి మన పూరీలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా! ఈజీగా అండ్ టేస్టీగా అండ్ క్విక్‌గా కూడా అయిపోతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ అండి.